మన మూలాలు తెలియాలి. సైన్స్ సరిగా చెప్పలేదు, శాస్త్రం సరిగా చెప్పలేదు, మిథాలజీలు సరిగా చెప్పలేదు, ఏది మనకి సరిగ్గా అందించలేదు. మరి ఎలా అంటే ఒక్కొక్కడు ఒకటి చెప్పాడు, నువ్వు బానిస. ఏ మతాన్ని కదపండి, మెసొపొతేమియా బానిసలు అంది, ఐగుప్తి బానిసలు అంది, సనాతన ధర్మాలు మానవుని పుట్టుక ఒకడికి ఒకడు బానిస అంది. కానీ ఒకే ఒక్క బైబిల్ చెప్పింది, వీడి బానిస కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. వీడు బానిస కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. నువ్వు గాడ్స్ ఇమేజ్. అలాంటి బరువైన మాట బైబిల్ వాడింది. నేను దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే ఈ ప్రకృతిలో దేవుణ్ణి ప్రతిబింబింప చేయడానికి నేను ఉన్నాను, దేవుణ్ణి కనుపరచడానికి ఉన్నాను. నా తండ్రి అయిన ఆదాము పుట్టుకైనా, నా తల్లి అయిన ఆదాము పుట్టుకైనా, ఎవరి పుట్టుకైనా మా పుట్టుక మూలాలు ఈ ప్రకృతిని శాసించే మూలాలు. ప్రకృతిలో ఎక్కడా లైఫ్ తగ్గకుండా ఏలే తత్వం మాది.